Hi students, today I am going to present a new video on ratios. Before that I am giving you the answer for yesterday's question, which is 21. So let us see how it is. After 20 successful jumps, in its 21st jump, the monkey automatically will come out of the well. So 21 is the correct answer. Almost all of you gave correct answer. So well done. Okay students, ఈ రోజు నేను మీకు రేషియోస్ చాప్టర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ చాప్టర్ నుంచి బిట్లు వస్తూనే ఉంటాయి. అందులో మీకు బెస్ట్ మోడల్స్ ఒక రెండు ఉన్నాయి. ఆ రెండింటి గురించి ఈరోజు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అసలు ఒరిజినల్ ప్రాసెస్ ఏంటి, దాన్ని ట్రిక్ ప్రకారం చేస్తే ఎంత వేగంగా చేయొచ్చు అన్న రెండు మీకు నేను తెలియజేస్తాను. చూడండి. ఫస్ట్ ఒక చిన్న ఈజీ మోడల్ చెప్పేశాక దాని నుంచి మిగతా మోడల్స్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, if you see A is to B is equal to 2 is to 3, A is to B is equal to 2 is to 3 and B is to C is equal to 3 is to 4. సో ఇలాగ టూ రేషియోస్ ఇచ్చి వాళ్ళు మన ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఫైండ్ A is to B is to C. సో ఇలా క్వశ్చన్లు అడగడం జరుగుతున్నది చాలా ఎగ్జామ్స్లోను. సో వీటిని ఎలాగ మనం చేయాలని చూస్తే జనరల్గా ఏంటంటే A is to B is to C వాళ్ళు అడిగింది ఇది. సో A is to B అంటే మనం A కింద 2 B కింద 3 వేసుకోవాలి. అలాగే B is to C అంటే B అన్నది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి B కింద 3 C కింద 4 వేస్తాం. సో ఇలా వేసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు, సో B కింద రెండు ప్లేసుల్లోనూ కూడా మనకి 3 ఉంది. సో ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి కాబట్టి B అంటే 3 అని మనం అర్థం చేసుకుని A is to B is to Cని ఇక్కడ ఉండి ఫస్ట్ A వాల్యూ 2 కింద is to B అన్నది 3 అయింది కాబట్టి 3, C ఏమో 4. సో A is to B is to C అన్నది 2 is to 3 is to 4 అని డైరెక్ట్గా వేసేయచ్చు మనం. కానీ ఇలా ఇవ్వరు. ఈ రెండు ఈక్వల్గా ఉంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ వేసేయచ్చు అని నేను మీకు తెలియజేయడం కోసం అని చెప్పేసి నేను అలా చెప్పాను. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే దానిలో అలా ఇవ్వరు. అలా ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలన్నది ఒకసారి మీరు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకో ప్రాబ్లం మీకు చెప్తాను. A is to B is equal to 2 is to 3 ఇలా ఇచ్చి B is to C is equal to 4 is to 5 ఇలా ఇచ్చారనుకోండి. అప్పుడు A is to B is to C ఫైండ్ అవుట్ చేయండి అని అడిగినట్లయితే, సో ఇందాక మనకి ఇక్కడ చూసినట్లయితే B వాల్యూ 3, 3 అంటే 2 టైమ్స్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వేస్తాం. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే 2 is to 3లో B వాల్యూ 3 ఉంది, B is to Cలో 4 ఉన్నది B వాల్యూ. మరి రెండు వేరువేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మరి ఇక్కడలాగే జరగాలి అంటే రెండింటిని ఈక్వలైజ్ చేయాలి. సో ఆ రెండింటిని ఈక్వలైజ్ చేయాలంటే ఇప్పుడు A is to B is equal to 2 is to 3. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2/3. అలాగే B is to C is equal to 4 is to 5. ఈ 4 is to 5ని 4/5 అని రాయొచ్చు మనం. సో A is to B అంటే ఇది B అవుతున్నది, B is to C అలాగే ఇందులో 4/5 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇందులో ఏమో B తాలూకు ఎలిమెంట్ 3, ఇందులో B తాలూకు ఎలిమెంట్ ఏమో 4. సో ఈ రెండిటికి మనం ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. 3కి 4కి ఎల్సిఎం 12. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ 3 టేబుల్లో 12 రావాలంటే మనకి 4తో ఇంటూ చేయాలి. సో బ్యాలెన్స్ చేయడం కోసం న్యూమరేటర్ని 4 తోటి డినామినేటర్ని 4 తోటి ఇంటూ చేయాలి. 2 into 4 by 3 into 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/12. ఇదేంటి? A is to B. అలాగే B is to C మీరు చూసినట్లయితే ఇక్కడ 4 టేబుల్లో 12 3 టైమ్స్ కాబట్టి దీన్ని 3 తోటి ఇంటూ చేయాలి, న్యూమరేటర్ని, డినామినేటర్ని 3తో ఇంటూ చేయాలి. సో 4 3s are 12 by 5 3s are 15. సో A is to B is to C is equal to A వాల్యూ 8, B వాల్యూ 12 ఉంది కాబట్టి ఒక 12 వేస్తాం, C వాల్యూ 15. సో నిజంగా మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే ఇంత పెద్దది వస్తుంది అనమాట. సో ఇలా చేస్తే చాలా టైం పట్టేస్తుంది కదా మనకి, అందుకని మనం ట్రిక్ ఉపయోగించి చేద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి ఇది చూసారా ఎంత ప్రాసెస్ వచ్చిందో మీరు? చాలా పెద్ద ప్రాసెస్ వచ్చింది కదా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత ప్రాసెస్ మనం చేస్తూ ఉంటే సో మనకున్న టైం అంతా సరే దీనికోసమే అయిపోతుంది. కాబట్టి దీనికోసం
ఒక ట్రిక్ నేర్చుకుందాం. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం మనం. A/B ఎంత ఇచ్చారు? 2:3. సో B/C ఎంత ఇచ్చారు? 4:5. సో ఇప్పుడు A/B/C మనం చేయాలి కదా. సో A/B/Cని మనం ఎలా రాసుకుందాం? A/B అంటే 2:3. సో B/C అంటే అగైన్ B ఉంది కాబట్టి మనకి ఈ B కింద రాసుకుని B/Cని ఇలా మనం ప్రజెంట్ చేయాలి. చేశాక ఇప్పుడు ట్రిక్ ఏంటంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 2 × 4 8. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 3 × 4 12. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 3 × 5 15. సో 8:12:15. చూడండి ఇక్కడ కూడా 8:12:15. సో ఇది చేస్తే ఎంత ప్రాసెస్ వచ్చింది. ఎగ్జామ్లో అయితే మీరు ఇవేమి రాయరు కాబట్టి డైరెక్ట్గా A/B/C ఇవి కూడా రాయక్కర్లేదు. మీరు జస్ట్ రేషియోస్ని ఎలా వేసుకోండి, ఒకదాని కింద ఒకటి వేసుకుని జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ 2 4 = 8. నెక్స్ట్ స్ట్రైట్ 3 × 4 12. అగైన్ క్రాస్ 3 × 5 15. సో మీకోసం అని చెప్పేసి ఇంకో ప్రాబ్లం నేను ఎలాంటి చెప్తాను చూడండి. A/B = 4:5. B/C = 6:7. సో ఫైండ్ A/B/C. సో అప్పుడు మనం ఏం చేయాలి? A/B/C. సో A/B కింద 4:5. B/C అంటే మళ్ళీ B రావడం వల్ల ఇక్కడ వేసుకుంటాం 6:7. సో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ క్రాస్ 4 6 = 24. సో 5 6 = ఈ రెండింటిని ఇంటూ చేయాలి మనం. 5 6 = 30. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 5 7 = 35. సో ఇది రేషియో. ఒకవేళ ఇక్కడ ఈ రేషియోలో వచ్చిన టర్మ్స్ అన్నీ ఏదైనా టేబుల్లో కనుక కట్ అయినట్లయితే మనం దాంతో కట్ చేయాలి. ఎప్పుడు కూడా సింప్లిఫైడ్ ఫామ్లోనే ఉండాలి. సో A/B/C ఎంత వచ్చింది? 24:30:35. సో ఇలాంటివి నేను మీకు కొన్ని లెక్కలు ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో A/B = 2:5 అండ్ B/C = 7:8. సో ఫైండ్ A/B/C. ఫైండ్ A/B/C. అలాగే ఇంకొక లెక్కిస్తాను, అది చేయండి. A/B = 5:9. B/C = 10:11. సో ఫైండ్ A/B/C. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేసి చూడండి, స్పీడ్గా చేయగలుగుతున్నారా లేదా. స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం ఇందులో. అదేంటంటే A/B = 2:3. B/C = 4:5. C/D = 5:6. ఇలా ఇచ్చారనుకోండి. అంటే ఏంటి? 3 రేషియోలు ఇచ్చేసారు. A/B, B/C, C/D. ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఫైండ్ A/B/C/D. ఇందాక మనం A/B/C వరకు చేసాం. ఇప్పుడేమో ఫైండ్ A/B/C/D అని అడిగారు. సో దీన్ని ఇందాక మనం చేసిన ప్రాసెస్లా కనుక చూసినట్లయితే చాలా టైం పడుతుంది. అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా పట్టేస్తుంది. కాబట్టి అలా చేస్తే మనం ఎగ్జామ్లో చాలా నష్టపోతాం. కాబట్టి డైరెక్ట్గా మీకు ట్రిక్ ఏంటన్నది నేను చెప్పేస్తాను. సో A/B/C/D ఇది మన అడిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా రాసుకుని దేని రేషియో దాని కింద రాయండి. ఫస్ట్ A/B అంటే 2:3 ఇచ్చారు. మళ్ళీ B/C, B రిపీట్ అయింది కాబట్టి B కిందనే రాయాలి 4:5. తర్వాత C/D అంటే C మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి దీని కిందనే రాసుకోవాలి. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇక్కడ C అనే ప్లేస్ ఖాళీ, D అనే ప్లేస్ ఖాళీ, ఇక్కడ D అనే ప్లేస్ ఖాళీ, A అనే ప్లేస్ ఖాళీ, ఇక్కడ A B అనే ప్లేసులు ఖాళీ. సో ఇప్పుడు ఈ ఎంటీ ప్లేసెస్ని ఫిల్ చేసేద్దాం. ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ రోలో A/B ఉంది కదా, ఈ ఫస్ట్ రోలో ఉండే లాస్ట్ నెంబర్ ఏంటైంది మనకి 3. సో దీని పక్కన ఉన్న రెండింటిని కూడా 3 తోటి ఫిల్ చేసేయాలి. అలాగే సెకండ్ రోలో చూసినట్టయితే మనకి ఫస్ట్ బ్లాంక్ ఉంది, నెక్స్ట్ 4 ఉంది. సో నెక్స్ట్ ఏది ఉంటే అది వేసేయండి. అలాగే 5 బ్లాంక్ ఉంది కాబట్టి 5 వేసేయండి. అలాగే లాస్ట్ రోలో చూసినట్లయితే బ్లాంక్ 5 ఉంది. సో ఇమ్మీడియట్గా 5 ఉంది కాబట్టి 5తో ఫిల్ చేసేయండి. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ రోలో మనకి 2:3 ఉంది, నెక్స్ట్ 2 బ్లాంక్స్ ఉండిపోయి
కాబట్టి 3 అనే నెంబర్ తర్వాత 2 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి 3తో ఫిల్ చేసేస్తాం. అలాగే సెకండ్ రోలో 4:5 మాత్రమే మనకు ఉంది. 4కి ముందున బ్లాంక్, దాన్ని 4తో ఫిల్ చేయాలి. 5కి తర్వాత బ్లాంక్, దాన్ని 5 తోటి ఫిల్ చేయాలి. లాస్ట్ రోలో 2 బ్లాంక్స్ ఉన్నాయి, 5:6 ఉంది. సో 5కి ముందు 2 బ్లాంక్స్ ఉన్నాయి, దాన్ని 5 తోటి ఫిల్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలం అంతటిని మల్టిప్లై చేసేయడమే. అంటే 2 4s are 8, 8 5s are 40. సో ఫస్ట్ నెంబరు 40. నెక్స్ట్ సెకండ్ 3 4s are 12, 12 5s are 60. ఇది సెకండ్ నెంబర్. నెక్స్ట్ 3 5s are 15, 15 5s are 75. ఇది థర్డ్ నెంబర్. నెక్స్ట్ 3 5s are 15, 15 6s are 90. సో ఇలా వచ్చాయి 40:, 60:, 75:, 90. వీటిని ఎలా వదిలేయకూడదు, ఎందుకంటే ఈ ఆన్సర్ మనకు ఆప్షన్లో ఉండదు. దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లోకి మార్చాలి. సో మనకు చూసినట్లయితే ప్రతి దానిలో అంటే ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్లో 0 ఉంది. అలాగే ఒక నెంబర్కి 5 యూనిట్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి దీన్ని మనం డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం 5 తోటి డివిజన్ చేసేయచ్చు అన్నిటిని. 5 టేబుల్లో 40, 5 8 జార్. సో 5 టేబుల్లో 60, 5 12 జార్. సో 5 టేబుల్లో 75, 5 15 జార్. సో 5 టేబుల్లో 90, 5 18 జార్. సో 8:, 12:, 15:, 18. మళ్ళీ ఇవన్నీ ఏదైనా టేబుల్లో పోయాయి అనుకోండి, మీరు దాంతో కూడా కట్ చేయాలి. సో ఇక్కడ 8:, 12:, 15:, 18 అన్నది మనకి A:, B:, C:, D వాల్యూని తెలియజేస్తుంది అనమాట. సో ఇలాంటిది మీకు కొన్ని లెక్కలు ఇస్తాను నేను, వాటిని కూడా మీరు ట్రై చేయండి. చేసి స్పీడ్గా చేయగలుగుతున్నారా లేదా నాకు చెప్పండి. సో A:, B = 1:2, B:, C = 3:4, C:, D = 5:6. సో ఫైండ్ A:, B:, C:, D. ఫైండ్ A:, B:, C:, D. ఈ లెక్క చేయండి. అలాగే ఇంకోటి కూడా ఇస్తాను చేయండి. ప్రతిసారి ఏబిసిలే ఇవ్వాలని రూల్ లేదు. P:, Q = 3:5, Q:, R = 2:3, R:, S = 4:7. ఫైండ్ P:, Q:, R:, S. ఈ రెండు లెక్కల్ని మీరు చేయండి. ఇలాగే ఫీల్ చేయడం. ఒకవేళ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లయితే మరొకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మోడల్ 2 బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్స్లో ఇస్తున్నారు. కాబట్టి మీరు చూడగానే వెంటనే చేయడానికి అవుతుంది. అలాగే రేషియోస్ గురించి మరిన్ని లెక్కలు మీరు చూడడానికి ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను ఆ చాప్టర్ చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను మీకు త్వరలోనే పెడతాను. అంతదాకా ఇది మాత్రం బాగా నేర్చుకోండి. ఎక్కువ అన్ని ఎగ్జామ్స్లోనూ కూడా ఇది ఇస్తున్నాడు. ఇవి మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, ఈరోజు మీకోసం ఒక లాజిక్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళి లోపలికి పిలవగానే లోపలికి వెళ్ళి కూర్చున్నట్ట. వెంటనే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ ఏం చేసేట, ఈ వ్యక్తి కోసం అని చెప్పేసి ఒక కాఫీ తెప్పించట అక్కడ ఉండి ప్యూన్ తోటి. సో ఆ ప్యూన్ ఏం చేశాడు, ఆ కాఫీ తీసుకొచ్చి ఇతని ముందు పెట్టాడు. వెంటనే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ ఏం అడిగట, వాట్ ఈజ్ బిఫోర్ యూ అని అడిగితే ఇతను ఏ ఆన్సర్ చెప్పు ఉంటాడు. ఆ ఆన్సర్ అతను అంత తెలివిగా చెప్పడం వల్ల అతనికి ఆ ఉద్యోగం వచ్చిందిట. సో అయితే ఆ ఆన్సర్ ఏంటై ఉంటుందో మీరు అందరూ డెఫినెట్గా నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉండే విద్యార్థుల కోసం, వాళ్ళు తెలుగులో కొంచెం ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం ఇంగ్లీష్లో కూడా అడుగుతాను ఈ లాజిక్ క్వశ్చన్ని. జస్ట్ లిసన్. ఏ పర్సన్ అటెండెడ్ ఎన్ ఇంటర్వ్యూ. ఆఫ్టర్ హీ sat in his chair, the officer offered him a cup of coffee. The peon brought a cup of coffee and put it on the table. Immediately the officer asked him, what is before you? So let us assume that it is a deciding question for his job. So what will be the answer? So tell me in comment section. Thank you.